హలో స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నారు. అందరు తిన్నారు కదా? ఎస్. ఈ రోజు క్లాస్ కి అందరు రెడీ కదా? ఎస్. సో ఈ రోజు మనం క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ. మై నేమ్ ఇస్ తరుణ్ కుమార్ అండ్ ఐ హావ్ డన్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్. ఓకే. ఎస్. సో ఈ రోజు మనం ఈ ఒలింపియాడ్ సిరీస్ లో మనం ఈ రోజు టాపిక్ వచ్చేసి మనం డైరెక్షన్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఏ టాపిక్ మనం నేర్చుకోబోతున్నాం? డైరెక్షన్స్ టాపిక్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. డైరెక్షన్స్ అంటే ఏంటి అసలు? అంటే సార్ ఇలా వెళ్తే ఒక డైరెక్షన్, ఇలా వెళ్తే ఒక డైరెక్షన్, ఇలా వెళ్తే ఒక డైరెక్షన్ అనుకుంటున్నారా? ఆ డైరెక్షన్ పేరు ఉంటాయి కదా, అవి తెలుసుకోవాలంటే మనం ముందు అసలు డైరెక్షన్స్ అంటే అంటే ఏంటో అనేది తెలుసుకోవాలి కదా. ఎస్. సో అవి తెలుసుకునే ముందు మనం కాంటెంట్స్ వస్తే డైరెక్షన్స్ గురించి, సబ్ డైరెక్షన్స్ గురించి, కాన్సెప్ట్ ఆఫ్ షాడో, ఈ 3 టాపిక్స్ గురించి మనం ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? ఎస్. నా డైరెక్షన్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఎన్ని డైరెక్షన్ తెలుసు? 4 డైరెక్షన్ తెలుసు కదా. అవి ఏంటి? ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. ఇవి 3 బేసిక్ డైరెక్షన్స్ దట్ వీ హ్యావ్, రైట్? ఎస్. ఇప్పుడు సపోజ్ రాజు అనే ఒక స్టూడెంట్ అలా వెళ్తున్నాడు, ఈ డైరెక్షన్ లో వెళ్తున్నాడు. అంటే సార్ అంటే అందరూ ఇలా చెప్పలేరు కదా, సార్ ఈ డైరెక్షన్ వెళ్తున్నాడు అని. ఆ డైరెక్షన్ పేరు ఉంటుంది కదా ఏదో ఒకటి. ఎస్. ఆ డైరెక్షన్ సౌత్, వెస్ట్, ఈస్ట్, నార్త్ అనేది తెలుసుకుంటేనే మనం అతను రాజు అనే వ్యక్తి ఏ డైరెక్షన్ వెళ్తున్నాడు అనేది మనకి తెలుస్తుంది. దానికోసమే డైరెక్షన్స్ అనే టాపిక్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్. ఎస్. ఎస్. దీంట్లో మనకి సబ్ డైరెక్షన్స్ కూడా ఉంటాయి. సబ్ డైరెక్షన్స్ ఏంటంటే ఇప్పుడు ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్య బైసెక్ట్ చేసేది నార్త్ ఈస్ట్. ఇది నార్త్ వెస్ట్ కాబట్టి నార్త్ వెస్ట్ అవుతుంది. ఇది వెస్ట్ అండ్ ఇది సౌత్ డైరెక్షన్ కాబట్టి సౌత్ వెస్ట్ అవుతుంది. అండ్ ఇది సౌత్, ఇది ఈస్ట్ కాబట్టి ఇది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అనేది అవుతుంది కదా. వీటిని మనం సబ్ డైరెక్షన్స్ అని మనం పిలుస్తాం. అర్థమైంది కదా. ఎస్. నౌ కాన్సెప్ట్ ఆఫ్ షాడో. Concept of shadow. In the morning, when the sun rises in the east direction, the shadow of any person or object is in the west direction. ఇప్పుడు ఈస్ట్, వెస్ట్, నార్త్, సన్లైట్ అనేది మనకి ఈ డైరెక్షన్ లో పడుతుంటే ఇక్కడ ఒక మనిషి నిలబడి ఉంటే వీడి షాడో ఎలా వస్తుంది? ఈ షాడో అనేది ఇలా వస్తుంది కదా, వెస్ట్ డైరెక్షన్. అదే ఇంకో కాన్సెప్ట్ అండి. కాన్సెప్ట్ ఆఫ్ షాడో ఇంకో కాన్సెప్ట్. అదే అంటే సన్సెట్స్ అంటే వెస్ట్ డైరెక్షన్ లో అవుతుంది కదా నార్మల్ గా ఈవినింగ్ టైంలో. సో ఆ టైంలో ఆ సన్లైట్ అనేది వెస్ట్ డైరెక్షన్ నుంచి ఒక మనిషిని టచ్ చేస్తే అది మన ఈస్ట్ డైరెక్షన్ లో మనకి కనిపిస్తుంది. అదే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్. గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకు అర్థమైంది కదా. ఎస్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. శ్రద్ధ స్టార్టింగ్ ఫ్రమ్ హర్ హౌస్ గోస్ 5 kilometers ఇన్ ద ఈస్ట్. 5 kilometers ఇన్ ద ఈస్ట్. ఇప్పుడు ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. శ్రద్ధ స్టార్టింగ్ ఫ్రమ్ హర్ హౌస్ గోస్ 5 kilometers ఇన్ ద ఈస్ట్. అంటే ఈ డైరెక్షన్ లో 5 kilometers వెళ్ళిందంట. అవునా కదా? సో దెన్ షీ టర్న్స్ టు హర్ లెఫ్ట్. అంటే ఇలా వెళ్తుంటే ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. అంటే ఇలా వెళ్తుంది అనమాట. ఇలా అంటే ఎంత? 4 kilometers డిస్టెన్స్ వెళ్ళిందంట. అవునా కదా? ఎస్. ఇది ఈస్ట్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తిరిగింది కాబట్టి ఇదేమవుతుంది? నార్త్ అవుతుంది. ఎస్. She finally turns her left and goes 5 centimeters. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తిరిగిందంట ఇట్లా. అంటే ఇది 5 kilometers. ఎస్. అండ్ నౌ హౌ ఫార్ ఈస్ షీ ఫ్రమ్ హర్ హోమ్ అండ్ విచ్ డైరెక్షన్? ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇది 4 అయినప్పుడు ఇది కూడా 4 అవుతుంది కదా. అవునా కదా? ఎస్. ఎస్. ఇప్పుడు ఏ డైరెక్షన్ లో ఉందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఈస్ట్ లోకి వెళ్ళింది కదా. ఇది ఈస్ట్, ఇది నార్త్ అవుతుంది. నార్త్ నుంచి మళ్ళీ ఇదైతే వెస్ట్ అవుతుంది. ఎస్. మళ్ళీ ఇలా వెస్ట్ నుంచి మళ్ళీ ఇలా అవుతే సౌత్ అవుతుంది.
So 4 kilometers and south. So option B will be the correct answer. Right? అర్థమైంది కదా? ఇది నార్మల్ గా 5 కిలోమీటర్స్ ఈస్ట్ లో వెళ్ళింది, దాని నుంచి లెఫ్ట్ తిరిగింది. అంటే శ్రద్ధ అనే అమ్మాయి లెఫ్ట్ తిరిగితే ఇది అప్పర్ డైరెక్షన్ లో ఏముంటుంది? నార్త్ కదా. నార్త్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తిరిగితే ఇప్పుడు ఏమవుతుంది? వెస్ట్ కదా. ఇది వెస్ట్. వెస్ట్ నుంచి మళ్ళీ కిందకు వచ్చిందంట. అంటే ఈ డిస్టెన్స్ అనేది మనం కనుక్కోవాలి. అర్థమైంది కదా. సో ఇది డైరెక్షన్ ఆఫ్ సౌత్. సో 4 kilometers and south. అర్థమైంది కదా? Yes, everyone? Yes. Now let's go to the another. Sanjeev, starting from his home, goes 4 kilometers in the east. 4 kilometers in the east. Then he turns to his right. ఇలా వెళ్ళాడంట. Goes 3 kilometers. What is the minimum distance will be covered by him to come back his home? నార్మల్ గా మినిమం డిస్టెన్స్ అడిగాడు కాబట్టి ఈ డిస్టెన్స్ అవుతుంది కదా ఇది. అవునా కదా? ఇప్పుడు ఇలా వెళ్తే ఇది మాక్సిమం డిస్టెన్స్ అవుతుంది. అంటే ఇది 4 అవుతుంది, ఇది 3 అవుతుంది. అంటే 7 kilometers అవుతుంది. మినిమం డిస్టెన్స్ అవ్వాలంటే మనకి ఈ డైరెక్షన్ లోనే రావాలి. కాబట్టి ఇది పైథాగోరస్ థీరం మనం అప్లై చేస్తే పైథాగోరస్ థీరం అప్లై చేస్తే ఇది 4, ఇది హైపోటెన్స్ కదా. ఏబిసి అనుకోండి. ఏబిసి అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబి స్క్వేర్ ఇంత 4 square ప్లస్ బీసీ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 3 square. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 25, AC equal to 5 kilometers. అంటే సంజీవ్ అనే వ్యక్తి మినిమం డిస్టెన్స్ 5 kilometers ట్రావెల్ చేయాలి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే. అర్థమైంది కదా? ఎస్. నౌ లెట్స్ గో టు ద అనదర్ బుక్. ఆయుషి వాక్స్ 1 kilometers టు ద ఈస్ట్. అంటే 1 kilometer టు ద ఈస్ట్ అంట. నార్మల్ 1 kilometer అనుకోండి. ఇది ఆబ్వియస్లీ 1 kilometer కాదు, నార్మల్ గా ఒక 3-4 centimeters అంతే. సో ఎక్కువ ఆలోచించండి. దెన్ షీ టర్న్స్ టు సౌత్ 5 kilometers ఉంటాయి. ఇది నార్మల్ గా 5 kilometers. అండ్ అగైన్ షీ టర్న్స్ టు ఈస్ట్. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఈస్ట్ కి వెళ్ళిందంట. 2 kilometers ఉంటాయి. ఇది 2 kilometers. ఆఫ్టర్ షీ టర్న్స్ టు నార్త్. మళ్ళీ నార్త్ అంటే పైకి వెళ్ళాలి కదా. ఇది 9 kilometers ట్రావెల్ చేసిందంట. అర్థమైంది కదా? నౌ హౌ ఫార్ షీ ఈస్ ఫ్రమ్ హర్ స్టార్టింగ్ పాయింట్. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మనకి కావాలి. అర్థమైంది కదా? ఎస్. ఇప్పుడు ఇది 5 kilometers అవుతుంది కదా. ఇది ఎంత అవుతుంది? ఇది 4 kilometers అవుతుంది. అవునా కదా? ఈ టోటల్ 9 kilometers లో ఈ పాయింట్ 5 kilometers అవుతుంది. ఈ పాయింట్ వరకు ఈ డిస్టెన్స్ అనేది 4 kilometers అవుతుంది. ఎస్. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత? 2 kilometers కదా. ఎస్. సో అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డిస్టెన్స్ అనేది మనం కనుక్కోవాలి. కాబట్టి ఇది 1/3 కదా. అంటే 3 kilometers, ఇది 4 kilometers అన్నప్పుడు ఇదేమవుతుంది? 5 kilometers. ఇక్కడ ఉంది పైథాగోరస్ థీరం. అర్థమైంది కదా? ఇట్స్ కాన్సెప్చువల్ క్వశ్చన్. కొంచెం పికప్ చేస్తే అయిపోతుంది. ఓకేనా? మనం జస్ట్ ఏం అప్లై చేయలేదు. ఇక్కడ జస్ట్ డయాగ్రామ్ గీసాం. అకార్డింగ్ టు క్వశ్చన్ మనం ఇక్కడ డయాగ్రామ్ గీసిన తర్వాత జస్ట్ వి అప్లై ద మ్యాథమెటికల్ థింగ్స్ అండ్ వి గాట్ ద ఆన్సర్. ఓకే. ఎస్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. ఇఫ్ సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్ అంటే నార్మల్ గా చూడండి. ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. ఈ సౌత్ ఈస్ట్ బికమ్ నార్త్ అంట. అంటే నార్మల్ గా ఇది అనమాట. ఇది సౌత్ ఈస్ట్ కాబట్టి ఇది నార్త్ అవుతుందంట. ఇది నేను మీకు కొంచెం బాగుండాలని ఇట్లా డ్రా చేస్తున్నాను. ఓకేనా? సో నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్ అంట. నార్త్ ఈస్ట్ అనమాట. అంటే ఇది అనుకోండి. ఇట్లా నార్త్ ఈస్ట్ బికమ్
వెస్ట్ అన్నమాట అంటే ఇలా. ఓకేనా? అండ్ ఆల్ ద రెస్ట్ డైరెక్షన్స్ ఆర్ చేంజ్ ఇన్ ద సేమ్ మేనర్ అనమాట. అంటే ఇప్పుడు ఈ దాన్ని చేంజ్ చేశారు కదా, ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది నార్త్ వెస్ట్ కదా, ఇది నార్త్ ఈస్ట్ కదా. ఎస్, అప్పుడు ఇదేమవుతుంది, ఇది ఇలా అవుతుంది కదా, ఇది ఈ పాయింట్ అవుతుంది. ఎస్, ఇది ఇప్పుడు ఏమవుతుంది, సౌత్ వెస్ట్. సో వాట్ విల్ బి ద డైరెక్షన్ ఫర్ వెస్ట్ అన్నమాట. అంటే వెస్ట్ యొక్క డైరెక్షన్ ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అప్పుడు ఇప్పుడు మీరు కరెక్ట్గా గమనిస్తే సౌత్ ఈస్ట్ కి మనకి నార్త్ వచ్చింది, అంటే ఇలా వచ్చింది మనకి, అంటే ఇలా వచ్చింది. నార్త్ ఈస్ట్ కి మనకి ఇలా వచ్చింది, అవునా కదా? ఎస్. ఇప్పుడు ఈ రెండు మనకి రావాలంటే మనం ఏం చేయాలి, నార్మల్ గా ఇది అనేది మనకి ఇలా వెళ్తుంది. ఎస్. అప్పుడు మిగిలింది ఏంటి, ఇక్కడ వెస్ట్ కాబట్టి మనకి ఓకే, ఇక్కడ ఏమవుతుందండి, నార్మల్ గా మనకి నార్త్ వెస్ట్ అనేది మనకి ఈ పాయింట్ లో వచ్చేస్తుంది. అప్పుడు మనకి మిగిలింది ఏంటి, వెస్ట్ అనేది మనకి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో మనకి వెళ్ళిపోతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్. ఇంకో కొంచెం చూడండి. రవి వాస్ ఫేసింగ్ నార్త్, అంటే ఇక్కడ చూడండి డైరెక్షన్స్ వస్తాను, ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ రవి వాస్ ఫేసింగ్ నార్త్, అంటే ఒక అబ్బాయి నార్త్ ఫేసింగ్ లో ఇట్లా ఉంటాడంట. ఇప్పుడు ఈ వాక్స్ 5 కిలోమీటర్స్ వాక్ చేశాడంట. టర్న్స్ రైట్ and walk 3 kilometers, right? Again, he turned right and ila walk 5 kilometers అంట, right? Which direction he is facing now? ఇప్పుడు ఫస్ట్ ఇది నార్త్ కదా, ఇది నార్త్, మళ్ళీ రైట్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈస్ట్, ఇది ఈస్ట్ అవుతుంది, మళ్ళీ కింద అంటే ఇది సౌత్ అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి, సౌత్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నో, విచ్ డైరెక్షన్ ఈస్ ఫేసింగ్ నౌ, అంటే ఈ డైరెక్షన్ ఉన్నాడు కాబట్టి ఈ డైరెక్షన్ ఏమవుతుంది, సౌత్ కదా. ఎస్. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు మా శిక్షా క్లాస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు సిసిఏ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు సిసిఆర్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ ని మీరు స్కాన్ చేయండి. ఓకేనా? ఈ స్కాన్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా సిసిఏ యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో yes, thank you so much guys, thank you so much for the session. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ఒలింపియాడ్ టాపిక్ ని మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? బై గైస్, థ్యాంక్ యూ సో మచ్.